లేడా అన్న చిన్న పొద్దున పాల పోయలేమని ఇప్పుడు చూడండి వాళ్ళ అన్నని పిలుస్తున్నాడు. బుట్ట పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. తాను వస్తలేడా నాన్న, వస్తలేడా అన్న, పిలుచు పిలుచు పోదాం రా అన్న, రారా బాయ్ పోదామని పిలుచు. నేను రాను నువ్వే రాని తోక ఊపుతున్నాడు ఆయన. రాన్న అంట చూడు. పోవాలనా చిన్న, రమ్మంటున్నాడా రమ్మంటున్నాడా, నువ్వే రాను. నమస్తే అంటే పెట్టు చిన్ను, గుడ్ మార్నింగ్ చెప్పు. నమస్తే చెప్పవా అవ్వు. పో వాడు దావా పడతాడని వాడు పడతాడు. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావురా? షాప్కా నువ్వు యాడికి తిరగడానికే నాకు పోయేది? పొద్దున్న లేచిన నుంచి బుట్ట బుట్ట అనేది కదా. ఇంట్లోకి రాను, ఇంట్లోకి రా. యాడికి పోయినావు చెప్పు? పాలు కాదా తేవాలా? బుట్ట ఎడబడేసిపోయినావు దీనికి మళ్ళీ నన్నే క్లాడేస్తాడు దాల్. పొద్దునుంచి తినలేడు, డేట్ చూడదాం మంది. రా రా ఇక రా నువ్వు. అందుకు టానిక్ వేసుకొని కూర్చో, ఆకలిస్తుంది కొడుక. నిన్న పొద్దునుంచి తినలేవు, ఇప్పుడు పొద్దున్న తిన్నాడండి. నిన్న పొద్దునుంచి తినలేదు, ఒక్కరోజంతా ఉపవాసం చేసినాడు. శివరాత్రి పోయినాక ఉందే తిన్నాడు. ఇప్పుడు తర్వాత వేస్తా మందు, వేస్తా నీకు టానిక్ వేస్తా. ఇదండి, ఇదైతే వేస్తాను. ఆకలి కానీ ఎప్పుడు కూడా ఇట్లా తినకుండా ఉంటే ఈ మందు తెచ్చి నట్టు కొడుకు ఇచ్చిపోయినాడు, తెచ్చిచ్చి ఒక మూత వేస్తానండి. 10 ml వేస్తే సరిపోతుంది. తారబాబుకి ఆకలేసి ఇంకా మమ్ము అని అడుగుతాడు. ఇంకా వచ్చి చేయబట్టి లాక్కపోతాడు వంట రూమ్లోకి. మమ్ము పెట్టు మమ్మీని, అంత ఆకలేస్తుంది మందు. ఈ టానిక సిరప్ ఖర్చును ఏమన్నా మీ డాగులు కూడా తినకుండా ఉంటే ఈ సిరప్ అయితే తెచ్చి వేయండి. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదండి, ఇది వేస్తే మంచిగా తింటాయండి. ఆకలి బాగా వేస్తుంది. ఆకలి వేస్తుందండి. డాగ్ ఎవరన్నా తినకుండా ఉంటాయి కదా, ఈ సిరప్ అయితే వేయండి. తారబాబు అయితే నిన్న అస్సలు తినలేడు. ఖచ్చితంగా ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.